నెక్స్ట్ చూడండి, మనకి జామెట్రీలో ఉన్న ట్రయాంగిల్ అంటే ఏమి, త్రిభుజానికి సంబంధించిన మనము కాన్సెప్ట్ చూద్దామండి ఇప్పుడు. సో మనకి ఫస్ట్ చూడండి, అందరికి తెలిసిందే మనకి త్రిభుజంలోని ఫస్ట్ పాయింట్ రైటా. ఒక త్రిభుజం అనేది తీసుకున్నాండి, ఇది ఒక త్రిభుజం అనుకుంటే ఇది ఏ, ఇది బి, తర్వాత ఇది సి అనుకున్నాండి. అంటే ఇప్పుడు ఇక్కడ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ, యాంగిల్ బి ఇక్కడ తీసుకుంటే ఈ త్రిభుజంలోన యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అంటే ఈ మూడు కోణాల మొత్తం అనేది ఎంత ఉంటుంది అనుకోవచ్చు అంటే ఎంత ఉంటుంది, 180 డిగ్రీలు ఉంటుంది. అర్థమైంది లేదా? సో ఇది ఫస్ట్ పాయింట్. ఒక త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం అనేది ఎంత ఉంటుంది అనుకోవచ్చు అంటే 180 డిగ్రీలు ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ రెండో పాయింట్ చూడండి, మనకి చాలాసార్లు ఉపయోగపడుతుంది, ఇది లైన్స్ అండ్ యాంగిల్స్లో కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పి ఈ కాన్సెప్ట్ దీన్ని లైన్స్ అండ్ యాంగిల్స్లో కూడా ఉపయోగించుకొని కూడా చేయాల్సి వస్తుంది అనమాట అప్పుడు. సో అది ఏమంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాను వేరే ప్రీవియస్ క్లాసెస్లోనా, బట్ మనకి ఇప్పుడు చూద్దాం మనం. ఇది ఒక ట్రయాంగిల్. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక యాంగిల్ ఏ ఉండదు అనుకష్టం అనుకున్నాను, ఇక్కడ వచ్చేసి ఇంకోటి యాంగిల్ బి ఉండదు అనుకష్టం అనుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వద్దు, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఎట్లా అనుకున్నాను మీరు ఏమని రాసుకున్నప్పుడు. ఇప్పుడు నేను ఇక్కడ సి దగ్గర ఇక్కడ ఏం చేస్తాను అనుకుంటే ఇది కొంచెం పెంచుతాను, ఎక్స్టీరియర్ యాంగిల్ గీస్తాను రైటా. సో లేకపోతే ఇట్లా రాసుకోండి, ఏ బి తర్వాత సి. నేను ఏం చేస్తాను అనుకుంటే బి దగ్గర ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ పొడిగిస్తాను. అప్పుడు మనకి ఇక్కడ చూడండి, దీని యాక్చువల్లీ ఇక్కడ వరకే ఉండేది, దీన్ని పొడిగించినాను ఇక్కడ. అంటే నాకు ఇక్కడ ఏమొచ్చిందంటే ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఫామ్ అయింది ఇక్కడ రైట్. లోపల ఇంటీరియర్ యాంగిల్ కూడా ఉంటుంది ఇక్కడ, లోపల ఒక ఇంటీరియర్ యాంగిల్ కూడా ఉంటుంది. రెండింటి గురించి మాట్లాడదాం మనం. ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ పొడిగిస్తాను. సో ఇప్పుడు మీకు ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ విలువ కనుక్కోవాలంటే మనకి ఏం చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది తెలియదు, నేను ఎక్స్ అని కష్టం అనుకున్నాను. సో ఇప్పుడు ఎక్స్ అనేది కావాలంటే కష్టం అంటే ఏమైతే చెప్పండి, మనకి ఎప్పుడైనా కానీ ఒక త్రిభుజంలోనే ఉండే ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఎంత ఉంటుందంటే దీనికి ఎదురుగా ఉన్న ఆపోజిట్ యాంగిల్స్ ఏవైతే ఉంటున్నాయో ఆ రెండింటి యొక్క మొత్తమే ఆ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది అవుతుంది అనమాట. అర్థమైందని చెప్పేది. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలంటే నీకు ఏం చేయాలా, ఏ ప్లస్ బి చేయాలన్నమాట. అంటే ఈ ఎక్స్టీరియర్ యాంగిల్కి ఆపోజిట్లో ఉండే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ అనేవి ఏమై వాళ్ళకి సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఏమవుతాయి అనుకుంటే ఈ ఎక్స్టీరియర్ యాంగిల్కి ఈక్వల్ అవుతాయి అనమాట. అర్థమవుతుండే. అంటే నీకేమంటే నా ఇట్లే పొడిగించాలా అంటే ఇట్లే పొడిగించాల్సిన అవసరం లేదు. చూడండి ఇదే డయాగ్రామ్ మళ్ళీ నేను ఇంకొక రకంగా గీస్తాను ఇక్కడ. ఇప్పుడు ఇది నేను ఏమనుకున్నట్టే ఏ తర్వాత బి తర్వాత సి. ఇప్పుడు నేను ఇక్కడ సి దగ్గర కూడా పొడిగించవచ్చా లేదా, యాంగిల్ ఎక్స్టీరియర్. ఒకవేళ ఇప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఇక్కడ ఇది ఎక్స్ అయితే గిన ఇప్పుడు దీనికి ఆపోజిట్లో ఉండేవి ఏవి, ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఇవి కదా. అంటే ఇది ఏ అనుకున్నచ్చు, ఇది ఇంకోటి బి అనుకున్నచ్చు, ఇది ఏ యాంగిల్ తర్వాత ఇది బి వాల్యూ అనుకుంటే అప్పుడు ఎక్స్ ఈక్వల్ కూడా మనకి ఇక్కడ ఏమవుతుంది, మనకి ఏ ప్లస్ బి అయితే. అంటే ఈ డయాగ్రామ్ అన్న కూడా వేసుకునేది ఓకే. అంటే మూడు రకాల సిచ్యువేషన్ వస్తుంది దీంట్లో. ఇట్లాంటి సిచ్యువేషన్ అన్న వస్తుంది, లేదా ఇట్లాంటి సిచ్యువేషన్ అన్న వస్తుంది. ఇంకొక 3 సిచ్యువేషన్ చెప్పండి ఏమొస్తుంది మనకి రైటా. సో మనకి ఏ బి దగ్గర తీసుకుంటే సి దగ్గర తీసుకుంటే ఇంకోటి ఏముంటుంది, మనకి ఏ దగ్గర ఉంటుంది. అంటే ఇక్కడ ఏ, ఇక్కడ బి, తర్వాత ఇక్కడ సి తీసుకుంటే కినా ఒకవేళ ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఓవర్ పొడిగిస్తే ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎక్స్ డిగ్రీలో అనేది కనుక్కోవాల్సి వచ్చింది. దీనికి ఆపోజిట్ సమ్ ఆఫ్ యాంగిల్స్ మనకి ఇక్కడ ఏ ఇక్కడ బి ఉందనుకో, ఎక్స్ ఈక్వల్ కూడా ఇక్కడ ఏమైతే మనకి సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ అనేది అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఒకవేళ లేదు, ఇప్పుడు నీకు సో ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఇట్లా బయటకు గీసి ఎట్లా కనుక్కున్నాను అనేది నీకు అర్థమైంది. ఇప్పుడు అర్థమైందే లేదా, అర్థం కాలేదా? అర్థమైంది. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ లోపల ఉండే యాంగిల్ కనుక్కోవాలని చూస్తున్నాను నేను, లోపల ఉండే యాంగిల్ కనుక్కోవాలని చూస్తున్నాను. ఇప్పుడు లోపల ఉండే యాంగిల్ ఎంత అవుతుంది చెప్పండి, 180 మైనస్ రైట్. ఇక ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనుకొస్తుంటే ఇక్కడ చూడండి మీరు నార్మల్ గీస్తాను ఇక్కడ ఇది ఒక రే అని కష్టం కూడా. ఇప్పుడు ఇక్కడ ఇది కంప్లీట్ యాంగిలే కదా కనపడింది ఇక్కడ. సో ఆల్రెడీ ఈ కంప్లీట్ యాంగిల్ అనగా ఈ యాంగిల్ ఎంత ఉన్నదని నీకు ఎక్స్ డిగ్రీలు అనిపిస్తుంది అనుకుంటున్నావు. అప్పుడు ఇది రిమైనింగ్ యాంగిల్ కావాలనిపిస్తుంది, నువ్వు ఏం చేయాలి దీంట్లో నుంచి 180 నుంచి. అంటే ఇక్కడ ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలంటే 180 నుంచి మనకి ఏం తీసేయాలా, ఎక్స్ డిగ్రీలు తీసేస్తే అయిపోయింది. అంటే ఎక్స్ అంటే మనకి ఏమైంది తెలిసి ఇక్కడ 180 అనిపిస్తుంది అంటే ఏ ప్లస్ బీనే కదా. అర్థమైందా? అంటే నువ్వు లోపలిది కనుక్కోవాలంటే కనుక్కోవచ్చు, బయటది కనుక్కోవాలన్నా కూడా కనుక్కోవచ్చు. ఇది రెండో రూలు. అర్థమైందా, అర్థం కాలేదా? ఇది అర్థమైంది, ఇది అర్థమైంది. ఇది మనకు సమ్ ఆఫ్ ది యాంగిల్స్ అనేది అర్థమైంది, ఇది అర్థమైంది. ఇది ఏమైనా డౌట్ ఉంటుంది రాయండి అయితే అది రైట్. చూడండి నెక్స్ట్ ట్రయాంగిల్కి సంబంధించి వచ్చి 3వ పాయింట్ ఈజీగా ఉంటుంది. 3వ పాయింట్ 4వ పాయింట్ ఈజీగా ఉంటుంది, మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. సో మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకుందామండి.
మనం ఇక్కడ ఏమనుకుంటాం అంటే ఏ బి సి అని క్వశ్చన్ అనుకున్నాండి. ఇక్కడ చూడండి ఒక కండిషన్ రాస్తాను ఇక్కడ, ఇఫ్ అంటే ఏబి ఇక్కడ ఏబి రాద్దాం, వద్దు ఇది రాసుకున్నాం, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అయితే రైట్, అంటే ఏసీ అనేది ఎంత ఉంటుందో బీసీ కూడా అంతే ఉండాలి సైడ్ అనేది రైటా. సో మనకి ఒక ట్రయాంగిల్ ఉన్న ఏసీ అనేది ఎంత ఉంటుందో బీసీ కూడా అంతే అయితే గిన ఇక్కడ ఉండే యాంగిల్ అనేది ఒకవేళ టీటా అయితే గిన ఇక్కడ ఉండే కూడా యాంగిల్ ఏమవుతుంది అనుకుంటే టీటా అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అయితే ఒక త్రిభుజంలోన ఏసీ అనేది ఈ బీసీ అనేది రెండు భుజాలు అనేది సమానంగా ఉంటే గిన ఇక్కడ యాంగిల్ ఏ అనేది యాంగిల్ ఏ అని క్వశ్చన్ అనుకుంటే ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఏమున్నది యాంగిల్ బి అనేది అవుతుంది అనమాట. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి యాంగిల్ బి అవుతుంది. అర్థమైంది? అర్థం కాలేదు పాయింట్. ఇప్పుడు ఒక త్రిభుజం అబ్బా, ఈ త్రిభుజంలోనే ఇది ఎంత పొడవు ఉండదు, ఈ భుజము కూడా ఎంత ఉండాలి అంతే పొడవు ఉండాలి సైడ్. ఆ రెండు సైడ్లు ఈక్వల్ ఉంటాయి కదా, ఇక్కడ వచ్చే యాంగిల్స్ కూడా ఏమవుతుంది ఈక్వల్గా ఉంటుంది అనే క్వశ్చన్ అర్థం అనమాట. ఇప్పుడు దీన్నే తిప్పేసి చెప్తా చూడండి మనకి ఇంకొక పాయింట్, ఇక్కడ 4వ పాయింట్ సేమ్ మనకి ఇక్కడ ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకున్నాండి ఇక్కడ. సో ఇది కూడా ఏమన్నా రాసిన క్వశ్చన్ అంటే ఏ బి సి అని క్వశ్చన్ రాద్దామండి. ఇఫ్ ఇక్కడ ఏమని ఇస్తారు అని క్వశ్చన్ అంటే ఇక్కడ టీటా ఉండదు అని క్వశ్చన్, ఇక్కడ కూడా టీటా ఉండదు అని క్వశ్చన్ అనుకున్నాను. యాక్చువల్లీ టీటా అని రాయకూడదు, యాంగిల్ అని రాస్తాను ఇక్కడ. మనం టీటాతో చూస్తాం అంతే అనుకోండి, మరి ఎందుకంటే అట్లా రాసి మీరు ఇది గుర్తుపట్టేది సార్. ఇప్పుడు ఇఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అయితే యాంగిల్ బినే కదా ఇక్కడ వచ్చి ఉండేది, అర్థమైనా? ఇప్పుడు యాంగిల్ ఏ అనేది ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అయితే కింద అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది బీసీ అవుతుంది. అంటే ఏమని చెప్పండి, ఒక ఇచ్చిన త్రిభుజంలోన ఈ రెండు భుజాలు సమానంగా ఉన్నా కానీ ఆ రెండు కోణాలు సమానంగా ఉంటాయి అని అర్థం. ఒకవేళ రెండు కోణాలు సమానంగా ఉంటే కూడా ఆటోమేటిక్గా ఏమవుతుంది రెండు భుజాలు కూడా ఎట్లుంటాయని క్వశ్చన్ అంటే సమానంగా ఉంటాయని క్వశ్చన్ చెప్పేది ఈ రెండు పాయింట్. డౌట్ ఉండదు ఏమని దీంట్లోనా? ఏం లేదు కదా, రాయండి. రైట్. సో నెక్స్ట్ మనకి 5th పాయింట్ చూద్దామండి. ఈ 5th పాయింట్ చూసే కంటే ముందు నార్మల్గా ఒక చిన్న బేసిక్స్ చెప్తాను మీకు, ఎందుకంటే ట్రయాంగిల్స్ గురించి మాట్లాడాలి కదా. సో ఇప్పుడు మనకి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ చూసుకొని మీకు 5వ పాయింట్ చెప్తాను మీకు ఒకసారి. 5వ పాయింట్ చెప్తాను ఎందుకంటే ఇప్పుడు త్రిభుజం ఏర్పడతా లేదని చెప్పాలి కదా, ఒకసారి చెప్తాం. 5వ పాయింట్ చెప్పేదానికంటే టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ చూద్దామండి. దీంట్లో పెద్దగా ఏముండదు, మళ్ళీ దీని గురించి ఈ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లోన మళ్ళీ ప్రతి దాని గురించి మనం ఒక దాని గురించి చదువుతాం, తర్వాత చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి మనము టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ 2 రకాలుగా ఉంటాయి. ఏంటి చెప్పండి? భుజం ఆధారంగా సైడ్ ఆధారంగా చేసుకుని చేస్తాం రైటా ఒకటి. ఇంకోటి వచ్చేసి మనకి కోణం ఆధారంగా రైటా, కోణం అంటే యాంగిల్ ఆధారంగా చెప్తాం అనమాట రైటా. ఇవి బేసిక్, ఇవి జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు రైటా. భుజం ఆధారంగా చెప్పండి మనకి ఎన్ని త్రిభుజాలు ఉంటాయి? మనకి త్రిభుజాలు 3 రకాలు ఉంటాయి. ఒకటి చెప్పండి ఫస్ట్ ఏమి ఇచ్చే మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏమి సమబాహు త్రిభుజం రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏముండదు మనకి రెండోది ఏముండదు చెప్పండి, ఐసోస్కేలన్ ట్రయాంగిల్. ఐసోస్కేలన్ అంటే మనకి ఇది ఏమైతే వస్తే సమద్విబాహు. నెక్స్ట్ మూడోది వచ్చేసి స్కేలన్ ట్రయాంగిల్ అంటే విషమబాహు త్రిభుజం. ఇవి మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనకి ఏముండదు చెప్పండి, 3 రకాలు ఉంటాయి. ఏం చెప్పండి? అల్పకోణ త్రిభుజం, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని క్వశ్చన్ మనకి 3 రకాలు ఉంటాయి రైటా. అల్పకోణ త్రిభుజం అంటే అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ వచ్చేసి లంబకోణ త్రిభుజం అంటే ఏమవుతుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ మూడోది వచ్చేసి అబ్ట్యూస్ యాంగిల్. ఆల్రెడీ చెప్పాము కదా అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అని క్వశ్చన్ అంటే అధిక కోణ త్రిభుజం రైటా, అధిక కోణ త్రిభుజం అని క్వశ్చన్. ఇవి మనకి ఇట్లా 3 రకాలుగా ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకునండి. ఇవి ఒకసారి చిన్నగా రాయండి. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనేది మనకి 2 రకాలుగా ఉంటాయి. భుజం ఆధారంగా చేస్తాం, కోణం ఆధారంగా ఉంటాయి.
సో చేసుకేసి ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసోస్కేలర్ ట్రయాంగిల్, స్కేలెన్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజము, సమద్విబాహు త్రిభుజము, విషమబాహు త్రిభుజం. అంటే మీకు నార్మల్గా ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ 3 భుజాలు ఎట్లుంటాయి మనకి ఈక్వల్గా ఉంటాయి అనమాట. 3 భుజాలు ఈక్వల్గా ఉంటాయి. సమద్విబాహు త్రిభుజంలో మనకి ఎట్లుంటాయి చెప్పండి? ఏవైనా కానీ 2 భుజాలు మాత్రం మనకి ఎట్లుంటాయి అంటే సమానంగా ఉంటాయి. 3 సమానం. ఇవి వచ్చేసి ఐసోస్కేలర్ ట్రయాంగిల్ అంటే మనకి ఎట్లుంటాయి రైట్? మనకి 3 వేరువేరుగా డిఫరెంట్గా ఉండాలి. అంటే ఇది ఒకటి, ఇది సపరేట్, ఇది కూడా సపరేట్, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి 2 మాత్రం సమానంగా ఉండేవి. ఇక సేమ్ అల్పకోణ త్రిభుజం మనకి వస్తే మీకు ఏం చేస్తే ఇంతకుముందు సింపుల్గా మనకు అల్పకోణ త్రిభుజం గీసుకున్నారంటే లోపలికి గీసుకునొచ్చు ఇట్లా రైటా. అలాగే లంబకోణ త్రిభుజానికి అంటే మీరు ఎట్లా గీసి ఇట్లా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది. అదే అధిక కోణ త్రిభుజానికి గీయడానికి వస్తే మీరు ఎట్లా గీయడానికి వస్తే బయటికి గీయాల్సి వస్తుంది అనమాట. ట్రయాంగిల్ ఇట్లా ఉంటుంది అనమాట. ఇది అధిక కోణం, ఇది లంబకోణము, ఇది అధిక కోణం, ఇది చేసుకొస్తే అల్పకోణ త్రిభుజం అనుకొస్తే మీరు గుర్తుపెట్టుకోవచ్చు కోణాలు అనేటివి. ఒకవేళ డయాగ్రామ్స్ వేసుకున్నారనుకుంటే ఏమైనా డౌట్ ఉండదా? సో చూడండి, ఇప్పుడు నేను చెప్పాల్సింది ఎన్నో పాయింట్, ఇంతకుముందు 4 పాయింట్లు చెప్పినాను కదా, ఇప్పుడు 5వ పాయింట్ రైట్. సో 5వ పాయింట్ నేను చెప్పేటప్పుడు చూడండి ఏం చేస్తాను అనుకుంటే, ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకుంటాను నేను దీన్ని కాంప్లికేటెడ్ చేయకూడదు, సింపుల్గా చెప్తాను, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను ఏం చేస్తాను అనుకుంటే ఇక్కడ ఒక దగ్గర అర్థం కాదు, ఏ బి తర్వాత సి, ఇది ఒక ట్రయాంగిల్, ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్. అంటే మనకి ఇక్కడ ఏం చేస్తాను అనుకుంటే, ఇప్పుడు దీంట్లో ఎన్ని భుజాలు ఉన్నాయి మనకి? 3 భుజాలు కనిపిస్తాయి. చెప్పండి మనకి ఏ భుజాలు ఉన్నాయి చెప్పండి దీంట్లో. ఫస్ట్ది ఏబి అనేది ఒక భుజము, తర్వాత బీసీ అనేది ఒక భుజము, తర్వాత సిఏ లేదా ఏసీ అనేది ఒక భుజం. మనకి ఇట్లా 3 భుజాలు ఉంటాయి కాబట్టి 3 భుజాలు అనేది మనకి ఏమైతే అనిపిస్తుంది త్రిభుజం అనేది ఏర్పడుతుంది. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏం అడుగుతారంటే 3 భుజాలు ఇస్తాడు, అంటే ఏబి వాల్యూ ఇస్తాడు, బీసీ వాల్యూ ఇస్తాడు, సిఏ వాల్యూ ఇస్తాడు. ఇచ్చి కాసి దీంతోన మనకి త్రిభుజం ఏర్పడుతుందనా లేదా, ఒకరు ఏర్పడితే ఎన్ని ఏర్పడతాయి అట్లాంటి ఈ నెంబర్స్ తీసుకోవాలి మనం ఎన్ని రకాల నెంబర్స్ అనేవి ఎన్ని రకాల త్రిభుజాలు అనేవి ఏర్పడతాయి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది. ఎప్పుడైనా చూడండి మనకి ఇచ్చిన ఒక 3 కొలతలు తీసుకుంటే కదా, అంటే ఆ 3 కొలతలు కూడా రాద్దాం. ఒక్కరు ఇక్కడ చూసుకునండి, ఇది ఏ అనుకునండి, ఇది బి అనుకునండి, ఇది సి అనుకునండి, 3 కొలతలు రైట్. అంటే ఇప్పుడు ఏబి యొక్క పొడవు మనకి ఏమి ఇచ్చినట్ల ఏ ఇచ్చినట్ల, బీసీ యొక్క పొడవు మనకి ఏమి ఇచ్చినట్ల బి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే ఒక 2 మీటర్లు ఇచ్చాడు, 3 మీటర్లు ఇచ్చాడు అనుకున్నాడు. ఇప్పుడు ఒక సిఏ ఇచ్చాడు, సి అంటే మనకి ఎన్ని మీటర్లు ఇచ్చినట్లు, ఇక్కడ సి మీటర్లు ఇచ్చినాడు అనుకున్నాం. ఇప్పుడు మనకు కొలతలు ఇచ్చినారు అనమాట, అంటే ఏ మీటర్లు, ఇంకోటి బి మీటర్లు, ఇంకోటి సి మీటర్లు. ఇప్పుడు ఈ 3 కొలతలు ఉపయోగించేసి మనం ఒక త్రిభుజాన్ని ఏర్పరచగలమా ఏర్పరచలేమా? మీకు అర్థమవుతున్నది అని చెప్పేది. ఏర్పరచమని అట్లా మళ్ళీ ఏర్పడుతుంది లేదంటే ఏర్పడదు, ఏదో ఒకటి జరగాల. మళ్ళీ ఏర్పడాలంటే ఏ కండిషన్లు ఉండాలి అనేది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. చూడండి మనకి ఎప్పుడైనా కానీ ఒక త్రిభుజంలోన మొత్తం 3 సైడ్లు ఉంటాయి, అంటే 3 భుజాలు ఉంటాయి. ఆ 3 భుజాలన ఏవైనా కానీ 2 భుజాల మొత్తం అనేటివి రైట్. ఆ భుజంలోన ఏవైనా కానీ 2 భుజాల మొత్తం అనేది 3వ భుజం కంటే ఎట్లుండాలని అంటే ఎట్లుండాలా? ఎక్కువగా ఉండాలా, తక్కువగా ఉండాలా, ఈక్వల్గా ఉండాలి. ఎట్లుండాలని చెప్పండి చూద్దామండి. ఎక్కువగా ఉండాలా అంటే ఒక త్రిభుజంలోన 3 భుజాలు ఉంటాయి కదా, ఆ 3 భుజాలు అనేటివి రైటా ఒక 2 భుజాల మొత్తం అనేది 3వ భుజం కంటే ఎట్లుండాలి, ఇవి ఎక్కువగా ఉండాలన్నమాట. ఎట్లుండాలా? ఎక్కువగా ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా ఒక 2 తీసుకున్నాను, అంటే ఏబి ప్లస్ బీసీ తీసుకున్నారని కష్టం అనుకున్నాను రైటా. ఇప్పుడు ఇవి 2 భుజాలు మొత్తం కదా మీరు చేసిండేది, ఇది అనేది ఎట్లుండాలని కష్టం అంటే ఎట్లుండాలా? గ్రేటర్ దెన్ దేనికంటే సిఏ లేదా ఏసీ కంటే ఎక్కువ ఉండాలి రైట్. సిఏ రాసాం కాబట్టి సిఏనే రాస్తాం. అయితే మనకి ఏమవుతుంది ఇక్కడ త్రిభుజం అనేది ఫామ్ అవుతుంది. అయితే మనకి ఏమవుతుంది ఇక్కడ, లేకపోతే త్రిభుజం అనేది ఫామ్ కాదు. అర్థమైనా? ఇప్పుడు లేదు ఇంకొక రకంగా చూడండి, మనకి ఏం చెప్పొచ్చు, మనకి ఇక్కడ ఇవి 2 కదా, ఏవైనా 2 భుజాలు తీసుకున్నాండి. ఒక త్రిభుజంలోనే 2 భుజాల మొత్తం అనేది 3వ భుజం కంటే ఎట్లా ఉండాలా? ఎక్కువగా ఉండాలన్నమాట. అట్లా ఎక్కువగా ఉంటే మనకి ఏం ఏర్పడుతుంది? త్రిభుజం అనేది ఏర్పడుతుంది. అర్థమైందా లేదా? ఏమంటారు? ఏదో ఒకటి చెప్పండి. అర్థమైంది. ఇప్పుడు చూడండి నేను ఏమంటానంటే, ఒకవేళ లేదు, ఇప్పుడు ఇక్కడ ఏబి ఇక్కడే పెట్టుకున్నాండి, ఈ ప్లస్ బీసీని అవతలం పంపించండి. ప్లస్ బీసీని అవతలం పంపిస్తే ఏమైతే చెప్పండి, ఇక్కడ ఇంకా సిఏ ఉండదు కదా, ప్లస్ ఈ బీసీ అనేది అవతలం పంపిస్తే ఏమైతే మైనస్ బీసీ అనేది. అంటే ఇక్కడ ఏమన్నా వచ్చింది చెప్పండి మనకి,
అంటే ఫస్ట్ కండిషన్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏమొచ్చిందంటే ఫస్ట్ రూల్ ఏమొచ్చింది, తర్వాత సెకండ్ రూల్ ఏమొచ్చింది అనేది అంటే అబ్జర్వ్ చేసే ట్రై చేయండి. ఇప్పుడు ఒక త్రిభుజంలోన 3 భుజాలు అనేవి మనకి ఇచ్చినప్పుడు త్రిభుజం ఏర్పడుతుందా లేదంటే ఇక్కడ ఏం చేసినామంటే ఏవైనా కానీ 2 భుజాల మొత్తం అనేది 3వ భుజం కంటే ఎట్లా ఉండాలంటే ఎక్కువ ఉండాలి. ఇది ఫస్ట్ రూల్, ఇది మీకు అర్థమైంది. రెండో రూల్ ఏం చేసినానంటే ఈ ప్లస్ బీసీ అర్థం తీసుకున్నాను. అంటే ఒక త్రిభుజంలోన ఏవైనా కానీ 2 భుజాల యొక్క ఏడిది వ్యత్యాసం అంటే 3వ భుజం కంటే ఎట్లుంటుంది, తక్కువగా ఉంటుంది. ఇది తక్కువగా ఉంటుంది అంటే ఇది ఎక్కువ ఉండాలి. 3వ భుజం అనేది ఎట్లుండాలి, ఎక్కువగా ఉండాలి. అంటే ఏవైనా కానీ ఒక త్రిభుజంలోన 2 భుజాల మధ్య వ్యత్యాసం అనేది 3వ భుజం కంటే ఎట్లుంటుంది, తక్కువగా ఉంటుంది. లేదంటే 3వ భుజం అనేది ఈ 2 వ్యత్యాసాల కంటే ఎట్లా ఉండాలి, ఎక్కువగా ఉండాలి. అంటే ఇదే దీన్ని నేను రివర్స్ ఎట్లా రాస్తానంటే చూడండి, ఇక్కడ సిఏ మైనస్ బీసీ ఈజ్ లెస్ దాన్ ఏమని రాయొచ్చు ఏబి. అంటే ఏబి కంటే ఇది ఎట్లుంటుంది, తక్కువగానే ఉంటుంది కదా. అంటే ఈ 3 కండిషన్ల నుంచి నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం తీసుకుంటారంటే ఇప్పుడు ఏబిసి అని తీసుకున్నారు కదా, నేను ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు ఇది త్రిభుజం, ఇప్పుడు ఈ త్రిభుజంలోన ఈ భుజం వచ్చేసి లెంత్ ఏ అనుకున్నాను, ఇది వచ్చేసి నేను ఏమనుకున్నాను బి అనుకున్నాను. అప్పుడు ఇది ఇంకోటి తెలియదు, ఏదో అనుకున్నాను ఎక్స్ అనుకున్నాను, ఇది ఏదో సంథింగ్ ఎక్స్ అనుకున్నాను. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ సార్లు క్వశ్చన్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పైన చాలాసార్లు అడిగినారు, మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకున్నారు. ఇది కాన్సెప్ట్ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూకి సంబంధించిన పాజిబిలిటీ వాల్యూస్ కనుక్కోమంటాడు. ఇక్కడ చూడి నువ్వు ఒకసారి ఏం చేసినావు అంటే సమ్ చేసినాను, ఇంకోసారి ఏం చేసినాను నేను ఇక్కడ మైనస్ చేసి. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాండి ఆ ఎక్స్ వాల్యూ పాజిబిలిటీ వాల్యూ, ఈ ఎక్స్కి సంబంధించి పాజిబిలిటీ వాల్యూస్ ఎట్లుంటాయి అంటే సింపుల్ చూడండి, ఏ మైనస్ బి రైట్ మోడర్న్ రాస్తున్నట్టు, ఎందుకంటే నెగిటివ్ వాల్యూ అనేది. తర్వాత ఏ ప్లస్ బి, ఈ ఎక్స్ వాల్యూ అనేది చూడండి. అంటే నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఒక త్రిభుజంలోనే 2 భుజాలు ఇవి, ఈ 2 భుజాల యొక్క వ్యత్యాసం రాసినాను. ఈ 2 భుజాల యొక్క వ్యత్యాసం అనేది 3వ భుజం కంటే ఎట్లుండాలి, ఎప్పుడంగానే తక్కువగానే ఉండాలి కదా. అంటే ఈ వాల్యూ అనేది ఎక్స్ కంటే ఎట్లా ఉండాలా, లెస్ దాన్గానే ఉండాలి. నెక్స్ట్ చూడండి, నేను ఏం చేసినట్టు నెక్స్ట్ ఒక త్రిభుజంలోన 2 భుజాల యొక్క మొత్తం అనేది 3వ భుజం కంటే ఎట్లా ఉండాలా, ఎక్కువగా. అంటే ఇదే ఎక్కువగా ఉండాల్సింది, ఇది తక్కువ ఉండాలి. కాబట్టి మరి ఇక్కడ ఏం రాస్తాను, ఇక్కడ అర్థమవుతుందా. ఇప్పుడు ఇది పాజిబిలిటీ వాల్యూస్ మనకి ఇప్పుడు నేను చెప్పిన కండిషన్ ఏమనుకుంటే ఇది అర్థమైంది, అర్థం కాలేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు దీంట్లోనా నీకు 2 పాయింట్లు ఇంపార్టెంట్. ఇప్పుడు ఏవైనా కానీ కోణాలు ఇచ్చి కాసి మూడు కోణాలు ఇస్తాడు, అంటే 3 భుజాలు ఇస్తాడు. కోణాలు అనేది ఇచ్చిపెట్టి కోణాల గురించి తర్వాత చెప్తాను. మనకి నెక్స్ట్ వచ్చేది టాపిక్ కోణాల గురించి. ఇప్పుడు భుజాలు ఇచ్చి కాసి 3 రకాల భుజాలు ఇస్తాడు. ఇప్పుడు ఈ 3 భుజాలు ఇచ్చి కాసి త్రిభుజం ఏర్పడుతుందా లేదనుకుంటే మనం చెప్పొచ్చు. ఆ త్రిభుజం ఏర్పడుతుందా లేదనుకుంటే మనకి ఏం చేయాలనుకుంటే ఒక త్రిభుజంలోన ఏవైనా కానీ 2 భుజాలు తీసుకుంటే కదా వాటి యొక్క మొత్తం అనేది 3వ భుజం కంటే ఎట్లుండాలా, ఎక్కువగా ఉండాలి మొత్తం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒకటి చెప్పండి, చెప్తాను. మీరు 3 భుజాలు చెప్పండి, ఏమైనా ఒకటి చెప్పండి. 3, 4, 5 ఏ ఒకటి తీసుకున్నాను మనకి ఇక్కడ. ఇప్పుడు తీసుకుంటే కదా దీంట్లో ఏమైనా కానీ 2 తీసుకున్నాండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 + 4 ఎంత అవుతుంది. ఇప్పుడు ఈ 2 భుజాల మొత్తం 3వ భుజం కంటే పెద్దగా ఉండాలి లేదా, కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది మనకి ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కాకుండా కొన్నిసార్లు చూడండి 1, 3 అని తీసుకొని ఇక్కడ 6 అనేది తీసుకుందాం. మీరు ఇక్కడ చేసి 3వ భుజం పెద్దగా ఉండేది తీసుకున్నాను ఎప్పుడైనా కొంచెం తీసుకుంటే. ఇప్పుడు దీంట్లో తీసుకుంటే ఇప్పుడు 1, 3 అనేది 1 + 3 ఎంత 4 అవుతుంది. మరి ఇప్పుడు 4 అనేది 6 కంటే పెద్దగా ఉండాలి అంటే మనకి ఇది త్రిభుజం ఏర్పడుతుంది. దీంతో త్రిభుజం అనేది ఏర్పడుతుంది. అర్థమవుతుందా, అర్థం కాలేదని చెప్పింది. సో అంటే ఇదేదైనా మీకు ఇక్కడ నెంబర్ తీసుకొని చెప్తున్నాను. ఏమంటే నెంబర్ లేకపోతే ఇక్కడ చెప్తున్నా. ఇక్కడ నెంబర్ ఆఫ్ పాజిబిలిటీస్ వస్తాయి. ఇప్పుడు ఏమైనా కానీ 2 భుజాలు ఇచ్చుకొస్తే నెంబర్ ఆఫ్ పాజిబిలిటీస్ వస్తే దీనికి సంబంధించి నెంబర్ ఆఫ్ ఎన్ని త్రిభుజాలు ఏర్పడవచ్చు, ఇట్లాంటివి ఎన్ని రకాల పాజిబిలిటీస్ ఉంటాయి అంటే ఈ కండిషన్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా చేయొచ్చు అనమాట లెక్కలు. అర్థమైందా కండిషన్, అర్థం కాలేదా, అర్థమైంది రైట్. సో ఇప్పుడు నేను చెప్పిన 5వ పాయింట్ మీకు అర్థమైంది అంటారు. ఇప్పుడు దానిపైన ఎగ్జాంపుల్స్ చూద్దామండి. రైట్, ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఇప్పుడు 3, 4 3 భుజాలు ఇవ్వాలి. ఇంకో భుజం తెలియదు మనకి. ఇంకో భుజం నేను ఏమనుకుంటాను అంటే అందరూ ఎక్సే అనుకుంటారు కాబట్టి ನಾನು కూడా ఎక్సే అనుకుంటా. అంటే తెలియకుండా ఎక్స్ అనుకుంటారు కదా. ఎక్సే ఏంటి అనుకున్నాను అనుకుంటే ఎక్స్ అనుకుంటే అలవాటు అయ్యేది కాబట్టి ఎక్స్ ఏదైనా అనుకోవచ్చు, ఎక్స్ అనే కాదు. సో ఇప్పుడు 3, 4 ఎక్స్ అనేది ఇచ్చినాడు. ఇప్పుడు దీంతో మనకి ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ పాజిబిలిటీ ఎన్ని వస్తాయి అనేది క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమనుకుంటే దీంట్లో నేను ఏమడుగుతున్నానంటే మీకు సాధ్యమయ్యే
త్రిభుజాల సంఖ్య, సాధ్యమయ్యే త్రిభుజాల సంఖ్య ఎంత అనే దానికి ఇప్పుడు మీరు తర్వాత రెండో క్వశ్చన్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే దీంట్లోనా మనకి 3 రకాల ట్రయాంగిల్స్ అనేవి ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ వచ్చేసి మనకి ఏమి సమబాహు త్రిభుజం, సమబాహు త్రిభుజాలు ఎన్ని, రైటా. నెక్స్ట్ వచ్చేసి సమద్విబాహు త్రిభుజాలు ఎన్ని, రైటా. నెక్స్ట్ వచ్చేసి 4వది విషమబాహు త్రిభుజాలు ఎన్ని, అన్ని త్రిభుజాలే. ఇట్లా ఈ రకమైన క్వశ్చన్లు మనకి ఇక్కడ చూస్తాం. అర్థమైందా, అర్థం కాలేదా? ఇప్పుడు ఈ 4 క్వశ్చన్లకు మీరు ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఎట్లా చెప్తారో చూద్దామండి. ఇప్పుడు మనకు ఒక కండిషన్ తెలుసు. ఇప్పుడు మనకి ఏవైనా ఒక త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి కదా, మనకి సాధ్యమయ్యే త్రిభుజాలకి మనకి ఎక్స్ ఈక్వల్ మీకు ఏం చెప్పినంటే రూలు ఇక్కడ a మైనస్ బి మాడ్ పెట్టుకున్నాండి, వచ్చేసి a ప్లస్ బి, రైటా. ఇక్కడ లెస్ దాన్ అనే క్వశ్చన్ గుర్తుపెట్టుకుంటాం. అంటే a మైనస్ బి అంటే 3 మైనస్ 4, అంటే మనకి ఏమంటే 3 మైనస్ 4 అంటే మైనస్ ఒకటి వస్తుంది కాబట్టి మనం మైనస్ రాయకూడదు ఇక్కడ, అందుకని మాట రాసాం కాబట్టి మైనస్ ఉంటే కానీ ప్లస్ అయినా రాయాల్సి వస్తుంది అనమాట. అంటే 3 నుంచి 4 పోతే ఎంత 1, ప్రతి ఎక్స్ ఇది లెస్ దాన్ a ప్లస్ బి అంటే 3 ప్లస్ 4 ఎంత అవుతుంది. అంటే ఇప్పుడు దీని అర్థం ఏం చెప్పండి, దీని అర్థం ఏం చెప్పండి, ఎక్స్ విలువ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అని అర్థం చెప్పండి. ఇప్పుడు ఎక్స్ విలువ అనేది 1, ఇప్పుడు 1 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ అంటే 1 అనేది ఎక్స్ కంటే చిన్నది, అంటే ఎక్స్ అనేది 1 కంటే చిన్నది కాకుండా ఉండాలి. 1 కాదు 1 కంటే చిన్నది అంటే ఏమని అర్థం అంటే దీంట్లో మీకు ఈ ఎక్స్ వాల్యూ అనేది 1 కాదు 7 కాదు, దానికి మధ్యలో ఉండే విలువలు అని అర్థం. 1కి 7కి మధ్యలో ఉండే ఏ విలువలు ఏముంటాయి, 2, 3, 4 డాష్ 8 వరకు ఉంటుంది, 6 కాదు 6. అర్థమవుతున్నాయి మీకు ఇది చెప్పేది, అర్థం కాలేదా? అంటే ఎక్స్ విలువ 1కి 7కి మధ్యలో ఉంటుందా, 1 కాదు 7 కాదు, మీ మధ్యలో ఉండే వాల్యూలు అని ఎక్స్ విలువలు అవుతాయి, పాజిబిలిటీ వాల్యూస్ అని. అంటే ఎక్స్ ఈక్వల్ 2 తీసుకునొచ్చు, తర్వాత ఇంకేం తీసుకునొచ్చు, 3 తీసుకునొచ్చు, 4 తీసుకునొచ్చు, 5 తీసుకునొచ్చు, 6 తీసుకునొచ్చు. ఇప్పుడు మీకోసం మీరు రాస్తాను 5 అనేది రాస్తాను, 5 అని రాసిన తర్వాత 6 అనేది రాస్తాను. అంటే ఇప్పుడు చూడండి దీని ప్లేస్ ఎన్ని పాజిబిలిటీస్ వచ్చినావు మనకి ఇక్కడ 5 వచ్చినాయి కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ అంటే సాధ్యమయ్యే త్రిభుజాల సంఖ్య కూడా మనకి ఎంత ఉంటుంది చెప్పండి, ఎన్ని పెట్టుకోవచ్చు, 5 రకాల త్రిభుజాలను ఏర్పాటు చేయొచ్చు. అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఒకసారి 3, ఇది ఒకసారి 4 అంటే ఇది ఒకసారి ఏం పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, మళ్ళీ ఇంకోసారి ఏం పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, 6 పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. అర్థమవుతుంది. అంటే అవి కూడా ఏమంటే రాస్తుంది చూడండి, ఇది 3, 4 అనుకో, ఇది 3, 4 అనుకో, ఇది 3, 4 అనుకో, ఇది 3, 4 అనుకో. ఇప్పుడు ఇది ఒకసారి 2 వచ్చింది, ఒకసారి 3 వచ్చింది, 4 వచ్చింది, 5 వచ్చింది, తర్వాత 6 వచ్చింది. మీకోసం రాశాను. తర్వాత ఒకసారి ఇంకొక రెండు ఎగ్జాంపుల్ చూద్దాం కావాలంటే ఇట్లాంటివి, అప్పుడు రాయి మరి బొమ్మలు వేసేయాలన్నప్పుడు మీకు ఫస్ట్ కాబట్టి వేస్తున్నా. ఇప్పుడు చెప్పండి సమబాహు త్రిభుజాలు ఎన్ని అని క్వశ్చన్ అంటున్నారు. సమబాహు త్రిభుజాలు అంటే మనకు 3 భుజాలు సమానంగా ఉండాలి. అది వాడు ఇచ్చిన 2 భుజాలు ఎట్లుంటాయి ఫస్ట్ డిఫరెంట్గా ఉండాలి క్వశ్చన్. అంటే మనం అది వేరేది ఏమని అనుకో, సమబాహు త్రిభుజాలు అనేవి ఎన్నైనా వస్తాయా, కాబట్టి మనకి ఇక్కడ సమబాహు త్రిభుజాలు ఫామ్ ఎన్ని అయితే మనకి ఎన్ని కావు, రైట్. సో ఇక్కడ చూడండి సమద్విబాహు త్రిభుజాలు ఎన్ని అనేది అడుగుతాడు. ఇక్కడ చూడండి మనకి 3, 4 అనేది ఇచ్చినాడు. ఇక్కడ ఎక్స్ విలో చూడండి, అంటే మనకి సమద్విబాహు త్రిభుజాలు అంటే ఏమైనా 2 భుజాలు సమానంగా ఉండాలి. అంటే ఇక 3 అనేది దీంట్లోనే వచ్చింది, ఇదా ఒకసారి వచ్చింది. ఒకవేళ 4 అనేది అంటే ఇక్కడ చూసుకున్నారు కావాలంటే ఇక్కడ 3, 4 2 డిఫరెంట్ ఉంటాయి. 3, 4 ఇది 3, 3 సమానంగా ఉండదు చూడండి ఒకతా. నెక్స్ట్ ఇక్కడ 4, 4 కూడా ఒకతాను సమానం ఉంటాయి, ఇంకా ఎక్కడ సమానంగా ఉండదు. అంటే ఎన్ని వచ్చినాయి మనకి ఇక్కడ అంటే 2 అనేవి వచ్చాయి. అంటే మనకి సింపుల్గా వాడు ఇచ్చినవి నెంబర్లు దీంట్లో ఎన్నిసార్లు వచ్చాయో చూసుకోండి. 2 సార్లు వస్తాయి కాబట్టి 2. ఇప్పుడు చెప్పండి విషంబాహు త్రిభుజాలు ఎన్ని ఆల్రెడీ ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం ఉండేవి 5, అందులోనే సంభావ త్రిభుజాలు 7 లేవు, సమద్విబాహు త్రిభుజాలు అనేటివి 2 ఉన్నాయి, మిగిలిన 3 ఇంకేముంటాయి విషంబాహు త్రిభుజాలు. ఇక ఈ 2 కాకుండా మిగిలిన మనకి ఏమవుతాయి ఇవి విషంబాహు త్రిభుజాలు. అర్థమైంది ఇప్పుడు ఏది అర్థం కాలేదా? సో ఇప్పుడు నేను ఏమంటానంటే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఇక్కడ ఏమి ఇస్తాం 3, 4 కదా, ఇప్పుడు వేరే నెంబర్లు ఇస్తాం 7, 24 ఎక్స్ అని రాసుకోండి. ఇప్పుడు వేరే క్వశ్చన్లకు ఆన్సర్ చేయండి మీరు. 7, 24 ఎక్స్ అని క్వశ్చన్ తీసుకొని అవే నెంబర్లకి ఎక్స్ ఆన్సర్ చేయండి చూద్దామండి. రైట్. సో చూడండి ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ చూసుకొని మీకు చేయండి 7, 24 సరే చూద్దాం. ఇప్పుడు చూడండి మనకి సాధ్యమయ్యే త్రిభుజాల సంఖ్యను ఇస్తే మీరు ఏం చేయాలా, ఇది కండిషన్. అయితే సో మనకి ఇవన్నీ అవసరం లేదు కాబట్టి ఎగ్జాంపుల్స్ అయిపోయింది. సో మనకి కండిషన్ మీకు తెలుసు
సో ఇప్పుడు 7 24 చేస్తున్నాండి అంటే 7కి 24 డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ మనకి 24 నుంచి 7 తీసేసేయండి అంటే ఏమైనా చేస్తున్నాం 7 24 నుంచి కొడితే మనకి ఎంత వస్తుంది 17 ఇప్పుడు దగ్గర ఎంత వస్తుంది అంటే మనకి ఇక్కడ వాల్యూస్ ఎక్కడ ఉంటాయి 18 నుంచి 19 డాషెస్ మనకి ఎక్కడ వరకు ఉంటాయి 30 వరకు ఉంటాయి ఇప్పుడు మనకి అన్ని కూకొని పోతారు మీరు మరి ఏం చేస్తారు మీరు అన్నీ అర్థమేటిక్ ఇప్పుడు ఫస్ట్ తెలుసు అన్నీ ఒకటి పోయినప్పుడు ఏం చేయాలి లార్జ్ మైనస్ స్మాల్ ప్లస్ 1 ఉన్నాయి రీజనింగ్ లెక్క బ్రాకెట్స్ 30 నుంచి 18 పోతే ఎంత 12 సో 12 ప్లస్ 1 ఎంత వాటి మొత్తం మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రెండు సైడ్ అలా అన్ని రాసుకుని బాగుంది అక్కడ వాడండి సో ఇప్పుడు 13 వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ మనకి సమబాహు త్రిభుజాలు ఎన్ని అని చెప్తున్నాడు సో త్రిభుజాలు మనకి వాడు ఇచ్చినది 7 24 సమబాహు త్రిభుజాలు వాటికి ఎన్ని వస్తాయి 3 సమానంగా ఉంటాయి వాడు ఇచ్చినది 2 డిఫరెంట్ కన్నప్పుడు ఇది ఏది పెట్టినా కానీ 3 ఎంత అయితే సో మనకి సమబాహు త్రిభుజాలు ఎన్ని వస్తాయి మనకి నెక్స్ట్ అంటే సమద్విబాహు త్రిభుజాలు అంటారు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ 7 దీంతో వచ్చాయి కానీ 24 దీంతో వస్తుంది అంటే మనకి 24 అనేది ఒకటే వచ్చింది ఒకసారి వచ్చింది కాబట్టి మనకి సమద్విబాహు త్రిభుజాలు ఎన్ని వస్తాయి ఒకటే వస్తాయి ఎందుకంటే ఇక్కడ 7 అనేది ఇక్కడ రాదు కాబట్టి ఇంకోసారి అయితే రిపీట్ అవుతుంది అర్థమైందా సో ఇప్పుడు చెప్పండి మొత్తం 13 ఉన్నాయండి ఇది ఉంటుందండి ఇవి ఏముంటాయి మనకి 12 అనేది వచ్చేస్తుంది ఒకేలా అలా చేయాలి అర్థమైందా సో ఇప్పుడు చూడండి ఒకే ఇది కాదు ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం రైట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏమి ఇస్తాను మీకు ఇక్కడ ఇది చూసిన సో మనకి చెప్పండి ఏమి ఇస్తాను ఇప్పుడు 6 ప్లస్ 6 మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ 6 ప్లస్ 6 అనేది కనబడుతుంది చూడండి 6 ప్లస్ 6 అంటే మనకి ఏమి ఇచ్చేసి ఏమవుతుంది 0 అవుతుంది తర్వాత ఎక్స్ 6 ప్లస్ 6 అయితే మనకి 12 అవుతుంది అంటే నెక్స్ట్ వాల్యూ ఏం మధ్యలో ఉన్నట్ట 1 నుంచి 2 నుంచి 3 నుంచి డైరెక్ట్ ఎక్కడ ఉన్నట్ట 11 వరకు ఉన్నట్ట అర్థమైంది అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఏదైనా వస్తే 11 అని చూడకపోతే 10 ప్లస్ 1 చేసి మనకి ఎంత వస్తుంది మొత్తం అండి 11 చేస్తాం అప్పుడు నెక్స్ట్ సమబాహు త్రిభుజాలు ఏంటి సమబాహు త్రిభుజాలు ఏంటి అని అడుగుతారు ఎందుకంటే ఇక్కడ ఇది 6 ఇది కూడా 6 మళ్ళీ దీంట్లో కూడా 6 అనేది ఒకసారి వచ్చేది 6 అనేది వస్తుంది ఒకసారి కాబట్టి సమబాహు త్రిభుజాలు వస్తాయి ఇక్కడ ఒకటి అనేది వస్తుంది నెక్స్ట్ చూడండి సమద్విబాహు త్రిభుజాలు అనేది చూడండి సమద్విబాహు త్రిభుజాలు ఇక్కడ ఏదైనా పెట్టుకో సమద్విబాహు త్రిభుజం అయిపోతుంది ఎక్సెప్ట్ ఒక 6 పెట్టుకోకూడదు 6 పెట్టుకుంటే ఏమవుతుంది అది సమబాహు త్రిభుజంలో కౌంట్ చేసినాం కాబట్టి ఇది 6 కాకుండా ఏం వాల్యూ పెట్టినా మనకి ఏమవుతుంది అది సమద్విబాహు త్రిభుజం అవుతుంది అంటే మనకి ఎన్ని వస్తాయి చెప్పండి మనకి ఎన్ని వస్తాయి 10 వస్తాయి అప్పుడు చెప్పండి విషమబాహు త్రిభుజాలు ఎన్ని ఉంటాయి ఏం లేవండి అంటే ఈ టైప్ క్వశ్చన్స్ అడుగుతారు ఒకసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి రైట్ సో చూడండి నెక్స్ట్ మనకి చూడండి సో మనకి 5 పాయింట్ అర్థమైంది కదా మీకు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 6 పాయింట్ మాట్లాడదామండి సో ఇప్పుడు 6 పాయింట్ నేను ఏం మాట్లాడతానంటే చూడండి ఇప్పుడు నేనేమంటానంటే 3 4 5 అని ఒక నెంబర్లు ఇచ్చాను అనుకుందాం 3 4 5 అని ఒక నెంబర్లు ఇచ్చామనుకుందాం ఇవి పైథాగరస్ ట్రిపులెట్స్ అని మీకు అందరికీ తెలుసు ఓకే ఇప్పుడు దీని నుంచి త్రిభుజం ఏర్పడతానే లేదా అంటే నువ్వేం చేస్తావు అనుకోవచ్చు అంటే పెద్ద నెంబర్ సైడ్ పెట్టుకేసి మిగిలిన 2 నెంబర్ అంటే 3 + 4 గుర్తా ఓకే 7 కాబట్టి ఈ 7 అనేది దీనికంటే పెద్దగా ఉండదనే లేదా ఉండదు కాబట్టి ఇది మనకి ఏమవుతుంది అనుకుంటే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది చెప్పేసినాం గుడ్ నెక్స్ట్ రెండో చూడండి ఇది ఏ రకమైన త్రిభుజం అనుకొస్తే చూస్తావు ఇట్లా చూస్తావు 3 భుజాలు ఇది సపరేట్ ఇది డిపెండెంట్ ఉంటుంది కాబట్టి ఇదేమి స్కేల్ అండ్ ట్రయాంగిల్ అంటే విషమబాహు త్రిభుజం అనుకొస్తే చెప్తారు లేదా మరి త్రిభుజాలు మనం 2 రకాలుగా చెప్పాము ఏవి బేస్ అండ్ సైడ్స్ చెప్పినాం ఇంకోటి బేస్ అండ్ యాంగిల్ కూడా ఉండదు కదా మరి ఇప్పుడు దీని నుంచి ఏ రకమైన త్రిభుజం ఏ రకమైన యాంగిల్ త్రిభుజం ఏర్పడుతుంది అంటే అల్పకోణ త్రిభుజం ఏర్పడుతుందా అధిక కోణ త్రిభుజం ఏర్పడుతుందా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఏర్పడుతుందా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే పక్కన ఏంటి చెప్తాం అనుకోండి ఇది పైథాగరస్ ట్రిపులెట్స్ కాబట్టి చెప్తాం పైథాగరస్ ట్రిపులెట్స్ కాకుండా కూడా సో సింపుల్గా మనకి ఎందుకు పైథాగరస్ ట్రిపులెట్ రాసినంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ 3 కండిషన్లు ఉంటాయి మనకి పైథాగరస్ ట్రిపులెట్స్ పైథాగరస్ థీరం ప్రకారం ఏముంటే చెప్తాం మనకి పెద్ద లాంగెస్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవాలంటే దాన్ని కర్ణం స్క్వేర్ అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకోండి ఏ బి సి అనుకోసం అనుకుంటాను ఇది అంటే సి అనేది మనకి ఏమవుతుంది అంటే ఇది లాంగెస్ట్ సైడ్ రైటా అంటే పెద్ద సైడ్ అనుకోసం అనుకుంటాను రైటా దీనికి స్క్వేర్ చేసేగిన మిగిలిన 2 ఎట్లుండాలా మిగిలిన 2 భుజాల యొక్క మొత్తమే స్క్వేర్ చేసే కూడా వర్గాల మొత్తం కూడా 3 భుజం యొక్క వర్గానికి
ఈక్వల్గా ఉండాలి. ఇదే మనకి మీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క కండిషన్. అర్థమవుతుందండి. అంటే ఇప్పుడు 3 భుజాలు పెద్ద భుజం తీసుకున్నాండి, దాన్ని చేసి 5 5 అలా 25 తీసిన తర్వాత ఏ స్క్వేర్ అంటే 3 అమ్మలా, నెక్స్ట్ 4 స్క్వేర్ 4 అంటే 25 = 25 వచ్చిందంటే ఈ ఏర్పడే త్రిభుజం ఏ త్రిభుజం అని కష్టం చెప్పొచ్చు మీరు. ఇప్పుడు దీంట్లో ఇది ఈ కండిషన్ వచ్చిందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణ త్రిభుజము ఏర్పడేది. మనకి ఏ త్రిభుజం ఏర్పడుతుంది? లంబకోణ త్రిభుజం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడు ఈ కండిషన్ తీసుకొచ్చి చెప్పొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి మనకి ఏముండదు, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా ఉండదు కదా. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అల్పకోణ త్రిభుజం, అల్పకోణ త్రిభుజం అనేది ఒకటి ఉంటుంది. దీనికి ఒక రూల్ నేర్చుకున్నారు మీరు. ఇంకోటి వచ్చేసి ఏముంటుంది? అప్టూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అధిక కోణ త్రిభుజం. దీని కూడా మనకు ఒక కండిషన్ అనేది ఉండదు కదా. సింపుల్గా లాంగెస్ట్ సైడ్ తీసుకునండి, లాంగెస్ట్ సైడ్ తీసుకొని దాన్ని స్క్వేర్ చేయండి. ఇది చేసినప్పుడు మనకి రైట్ లెస్ దాన్ ఉందనుకో, దేనికి a² + b². రైటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 25 చేసి వచ్చినారు, ఇక్కడ వచ్చినది మనకి ఏముండాలని కష్టం ఒక దీనికంటే 25 కంటే ఎక్కువ ఉందనుకో, అప్పుడు ఇది ఏమవుతుంది? అక్యూట్ యాంగిల్ అవుతుంది అనమాట. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అల్పకోణ త్రిభుజం అవుతుంది అనమాట. ఏమి ఇచ్చిన 3 భుజాలను పెద్ద భుజం తీసుకొని స్క్వేర్ చేయాలి, మిగిలిన 2 భుజాలను కూడా స్క్వేర్ చేసుకొని కలపాలా. అప్పుడు ఇది ఏముండాలి? 3వ భుజం అనేది తక్కువ ఉండాలన్నమాట. ఇది ఎక్కువ ఉండాలి, ఇది ఎక్కువ ఉండాలన్నమాట. అర్థమైందే? సో అప్పుడు దీన్ని ఏమంటారు? దీన్ని అల్పకోణ త్రిభుజం అంటారు. ఒకవేళ అధిక కోణ త్రిభుజం చూడండి ఏంటంటే గ్రేటెడ్ దాన్ ఉంటుంది అనమాట. సింపుల్గా ఏముంటుంది మనకి? గ్రేటెడ్ దాన్ ఉంటుంది అనమాట. అర్థమైంది? నేను ఏమంటానంటే ఇప్పుడు ఏదైనా కానీ 3 భుజాలు ఇచ్చేగిన ఆ 3 వేరు ఉంటే స్కేలియన్ ట్రయాంగిల్ అంటారు. ఒకవేళ ఇప్పుడు 6 6 5 ఇచ్చినాడు అనుకోసం అనుకుందాం, అది ఏమవుతుందంటే సమద్విబాహు త్రిభుజం అంటాం. ఒకవేళ 3 6 6 6 అని ఇచ్చింటే 3 సమబాహు త్రిభుజం. అంటే బేస్డ్ అండ్ సైడ్స్ ప్రకారం చెప్పేది ఈజీ, బట్ బేస్డ్ అండ్ యాంగిల్ ప్రకారం చెప్పాలంటే మీకు ఇది గుర్తుండాలన్నమాట. ఇవి ఎట్లా ఉండాలా? బేస్డ్ అండ్ యాంగిల్ ప్రకారం చెప్పాలని కష్టం ఇవి గుర్తుండాలి మీకు. అర్థమైంది? అర్థం కాలేదా? సో అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే కండిషన్ ఏమి ఉండాలా? అప్టూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏం కండిషన్ ఉండాలి అనేది చూస్తున్నాడు ఒకసారి. రైట్, చూడండి. ఇప్పుడు మనకి ఇంతకుముందు మనం లాస్ట్ ఏం తీసుకున్నాం? మనకు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇప్పుడు 7 24 ఇంకోటి ఎక్స్ అని కష్టం అనుకున్నాం. ఎక్స్ అంటే డిగ్రీలో కాదు కదా, మనకి సెంటీమీటర్. ఇప్పుడు మనకి ఏం అడిగినా మనకి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇంతకుముందు ఏం అడిగింటే మనకి అంటే సాధ్యమయ్యే ఏంటివి త్రిభుజాల సంఖ్య, ఇది ఫస్ట్గా అనుకున్నాం. తర్వాత చూడండి రెండవది ఏం రాసాం మనము? సమబాహు, సమద్విబాహు, విషమ. కానీ ఇక్కడ ఏం వస్తుంది మనకి? అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అన్ని అల్పకోణ త్రిభుజం వస్తుంది కదా లేదా? అల్పకోణ త్రిభుజాలు ఎన్ని? మూడోది వచ్చేసి ఏమొస్తుంది? అంటే రైట్ యాంగిల్ అంటే లంబకోణ త్రిభుజాలు ఎన్ని? తర్వాత అప్ట్యూస్ అంటే అధిక కోణ త్రిభుజాలు ఎన్ని అని క్వశ్చన్ అడుగుతుంటాడు. ఇవి కూడా మనకి ఒకసారి చూద్దాం, సింపుల్గా ఇద్దామండి. ఇప్పుడు వరకే ఇటువంటి దీనిపైన ఎప్పుడైనా ఎగ్జామ్లో అడగలేదు, ఒకసారి చూద్దాం జస్ట్ సింపుల్గా. సో మనకి ఆల్రెడీ తెలుసు దీనికి మనకి ఇక్కడ x పాజిబిలిటీ అయితే మీకు ఏమని చెప్పిన కండిషన్ అంటే a - b ఒకటి, తర్వాత a + b, ఈ కండిషన్ మనకి తెలుసు. సో మనకి చెప్పండి a - b అని కంటే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 13 17 ఇక్కడ వచ్చేసి ఎంత వచ్చింది? 31, అంతేనా? ఇక్కడ 17 కదా. సో మనకి ఇక్కడ పాజిబిలిటీ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తే మనకి స్టార్ట్ 18 నుంచి ఎక్కడ వరకు ఉంటాయి? మనకి 31 నుంచి. అంటే మనకి తీసేసి ఎంత వస్తుంది? 32 నుంచి 18 పోతే 30 వరకు కదా, సారీ. అంటే 32 నుంచి 18 పోతే ఎంత మనకి? 12 + 1 చేస్తే మనకి ఏమొస్తుంది? నెంబర్ ఆఫ్ పాజిబిలిటీస్ 10. ఏం మారదు ఇది. ఇప్పుడు అక్యూట్ యాంగిల్స్ ఎట్లా కనిపెట్టాలంటే చూడండి సింపుల్గా మనకి ఇక్కడ a² - b² రూట్ సేమ్ మనకి కండిషన్ ఏమనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ a² + b² అనే కండిషన్ ఉంటుంది అన్నమాట సింపుల్గా. b² ఇక్కడ. ఇప్పుడు చెప్పండి a² - b² ఇక్కడ. సో a² - b² అంటే చెప్పండి a² అంటే మనకి ఏమైతే చెప్పండి? 7 49. మీరు ఏమంటారంటే నెగిటివ్ వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ చూడండి. ఇక్కడ మాటలో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మాట అని పెట్టుకున్నాడు కావాలంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ చూడొద్దు. ఇక నెక్స్ట్ చెప్పండి ఇక్కడ 24² మనకి ఎంత వస్తుంది? 570. సో తీసేసి ఎంత వస్తుంది చెప్పండి? 16 నుంచి 9 తీసేయండి ఎంత? 7. తర్వాత దశకంలో తెగిన మనకి 6 నుంచి 4 తెగిన 2 527. అంతే వచ్చింది. ఇది ఎంత వచ్చింది మనకి? 527 రూటు. ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి? కలపండి, మనకి కలిపితే ఎంత వస్తుంది చెప్పండి? 15 12 625. మనకి ఎంత వస్తుంది? 620. ఇప్పుడు చెప్పండి 625 అంటే రూట్ ఎంత మీకు తెలుసు కదా?
25 అని మీకు తెలుస్తున్నది. ఇక్కడ చూడండి 527 కనపడుతున్నది. దీనికి దగ్గరగా ఉండే స్క్వేర్ ఏది చెప్పండి. నార్మల్గా 22 స్క్వేర్ అంటే ఎంత మనకి 441. 23 స్క్వేర్ అంటే ఎంత మనకి 529. అంటే 529 కంటే ఎక్కువ ఉండదు. అంటే 22 కంటే ఎక్కువ ఉండాలా, 23 కంటే తక్కువ ఉండాలి. అంటే సంథింగ్ ఎట్లా అంటే 22 పాయింట్ సంథింగ్లో ఉంటుంది. 22 పాయింట్ సంథింగ్లో అంటే ఇక్కడ చూడండి మీకు అందుకోసమే ఇంతకు ముందు కూడా చెప్పడం మర్చిపోయినాను నేను. ఇప్పుడు ఇక్కడ 13 అనేది ఇచ్చినారు, ఇక్కడ 18 అని తీసుకున్నావు కదా. మీరు ఏమంటారంటే 18 తీసుకున్నారు, తర్వాత 19 తీసుకున్నావు కదా. ఏం 18.1 ఉండొచ్చు కదా పొడవు, ఒక భుజం ఉంటుంది కదా. 18, 19 అని ఏంటి అనుకున్నా, 18.1, 18.2, 18.3 ఏమని అనుకోవచ్చు కదా. అట్లా అనుకుంటే గిన నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ అనేవి వస్తాయి అనమాట. అందుకోసం ఒక కండిషన్ ఇస్తారు మనకి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అప్పుడు ఏం వేయాలంటే ఖచ్చితంగా ఎక్స్ అనేది ఖచ్చితంగా ఏమంటే ఇస్తారంటే ఎక్స్ ఈజ్ ఏ ఇంటీజర్ అని వేయాలి. ఇంటీజర్ అని ఖచ్చితంగా మెన్షన్ చేయలేదు వాడు. ఈ పాయింట్ మెన్షన్ చేయలేదు కూడా మనం చెప్పలేం. ఎందుకంటే అంటే పాయింట్లో నాకు ఇప్పుడు 1.1, 1.2, 1.3, 1.4 అని కష్టం పక్కన కూడా 1.2140 ఎంతవరకు అని పెంచొచ్చలేదు నెంబర్లో. అంటే ఇన్ఫైనైట్ నెంబర్లు వస్తాయి, అర్థమైనా. ఇంటీజర్ అంటే మాత్రం పాయింట్లో రాదు. ఇంటీజర్స్ అంటే ఏంటి, పూర్ణ సంఖ్యలు. అంటే 1 కానీ +1, -1 అది నెగిటివ్ వాల్యూ కాబట్టి పాజిటివ్ ఇంటీజర్ అని ఇస్తారు. ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ అని సేమ్ ఉండాలి ఖచ్చితంగా. 1, 2, 3, 4, 5, 6, 7 ఈ నెంబర్లో ఉండాలా. పాయింట్లో తీసుకోకూడదు అని కష్టం అర్థం. అంటే ఇక్కడ చూడండి అప్పుడు 22 పాయింట్ సంథింగ్ వచ్చిందంటే 22 కంటే ఏముండాలా, 22 పాయింట్ సంథింగ్ అనే నుంచి అంటే 22 పాయింట్ సంథింగ్ నుంచి అనేది ఎక్కువ ఉంటుంది. దానికంటే నుంచి ఎక్కువ ఉండాలి. అంటే 22 పాయింట్ సంథింగ్ అనే వాల్యూ తీసుకోకూడదు. అంటే మనకి ఖచ్చితంగా 22 కంటే ఎక్కువ తీసుకునేది ఏం నెంబర్ నుంచి స్టార్ట్ అయితే మనకి 23 అనేది తీసుకున్నాం. తర్వాత 25 లోపలే ఉండాలి కదా. 25 అంటే అర్థం ఏమి 22 పాయింట్ సంథింగ్ అంటే 22 పాయింట్ కంటే ఎక్కువ ఉండాలి, 25 కంటే తక్కువ ఉండాలి. ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 24. అంటే మనకి ఎన్ని ఉన్నాయి మనకి పాసిబిలిటీస్ అనేటివి ఇక్కడ 2 ఉన్నాయి అనమాట. సార్ మనకి ఇది కదా అక్యూట్ యాంగిల్స్, సారీ అక్యూట్ యాంగిల్స్ మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2 వస్తాయి అనమాట. అర్థమవుతున్నాయినా. సో ఇక్కడ ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా రూట్ వాల్యూ రాకున్నప్పుడు ఆ పాయింట్లో వరకు తీసుకోవాలన్నమాట. కొంచెం ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తే కానీ గుర్తుపెట్టుకోలేదు. నెక్స్ట్ చూడండి మనకి లంబకోణ త్రిభుజం అంటే సింపుల్గా మరి ఏం చేసిన అవసరం లేదు. ఇప్పుడు ఇవి 2 కనుక్కున్నారు కదా, వస్తే 2 వస్తాయి, లేదంటే అంతే ఏం రావు. ఇప్పుడు దీనికి మనకి పర్టికులర్ స్క్వేర్ వచ్చిందా అంటే లంబకోణ త్రిభుజం ఏర్పడదాన్ని దీని నుంచి. ఇక్కడ కూడా చూసుకోండి దీనికి పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చిందా, వచ్చింది. ఆ ఎన్ని వచ్చింటే అన్ని లంబకోణ త్రిభుజాలు ఏర్పడతాయి అనమాట. ఎన్ని ఏర్పడింది మనకి ఇక్కడ 1. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ దేనికైతే వచ్చింటుందో దానికి అవి ఏర్పడతాయి అనమాట. పర్ఫెక్ట్ స్క్వేర్ రాకపోతే దిగిన ఏర్పడదని అర్థం. సో మిగిలిన ఇప్పుడు మనకి చెప్పచ్చు ఇది మొత్తం 13 ఉన్నాయి. దీంట్లో ఇవి ఎన్నంట, ఇదేంటంట అంటే 3 పోయినాయి, ఇంక ఇవి ఎన్ని ఉంటాయి 10. సో నెక్స్ట్ చూడండి మనకి నార్మల్గా ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ట్రయాంగిల్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం ట్రయాంగిల్ గురించి తెలిసేటప్పుడు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా కనుక్కుంటాం కదా, చాలాసార్లు కనుక్కుంటామా లేదా. సో మీకు తెలిసినప్పుడు త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా చెప్పండి నాకు. త్రిభుజ వైశాల్యం సింపుల్గా ప్రతిసారి త్రిభుజ వైశాల్యం రాసే బదులు నేను ఇలా ఒక ట్రయాంగిల్తో చూస్తాను దీనికి. అంటే ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అని కష్టం అనుకోవడానికి. నార్మల్గా చెప్పండి మనకి బేసిక్ ఫార్ములా ఏం గుర్తుంటుంది అంటే అది కూడా రాస్తాను. ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ప్రతిసారి నేను దానికి దీనికి వెళ్ళడానికి ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. ఈ ట్రయాంగిల్ ఇది ఏ అనుకున్నాండి, ఇది బి అనుకున్నాండి, ఇది ఏమనుకుంటారంటే సి అనుకున్నాండి, రైటా. సో తర్వాత ఈ భుజం వచ్చేసి ఏ అనుకున్నాండి, ఈ భుజం వచ్చేసి బి అనుకున్నాండి, ఈ భుజం వచ్చేసి ఏమనుకుంటారంటే సి అనుకున్నాను. ఇప్పుడు ఈ ఎత్తు కూడా గీసాను దీనికి కావాలంటే అది హెచ్ అనుకున్నాండి ఎత్తు అయిపోయింది. సో ఇప్పుడు నార్మల్గా బేసిక్లోన ఇది ఒక ట్రయాంగిల్ ఏబిసి అనేది, దానిలో భుజాలు ఏబిసి అని భుజాలు ఉంటాయి. ఎత్తు వచ్చేసి ఏముండదంటే హెచ్ అనేది ఉండదు. ఇప్పుడు నార్మల్గా మనకి త్రిభుజ వైశాల్యానికి సంబంధించి కలిసి ఫార్ములాస్ చూడండి, నేను ఎన్ని రకాల ఫార్ములాస్ రాస్తాను అనేది. నార్మల్గా డెల్టా త్రిభుజ వైశాల్యం డెల్టా ఈక్వల్ ఏం రాస్తారంటే మనకి నార్మల్గా అందరూ రాసేది అంటే ½ ఇంటూ బి ఇంటూ హెచ్, అంతేనా. సో ఇక్కడ బి అంటే ఏమి మనకి ఇక్కడ బేస్ ఆధారం ఇంటూ తర్వాత హైట్ అంతే కదా. అంటే బేస్ అంటే ఇది అంటే ఏ, తర్వాత దీని ప్రకారం చెప్పాలని కష్టం అంటే ½ ఇంటూ బేస్ అంటే ఏ ఇంటూ హైట్ అంటే హెచ్ కాబట్టి హెచ్ తీసుకున్నాం. అంటే మనకి ఇది చెప్పొచ్చు ఫార్ములా. అంటే దాన్ని చూసుకొచ్చి నాకు బేసిక్ ఫార్ములా ఏమని కష్టం అంటే ఇది డెల్టా ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే ఇది కింద ఉండేది బేస్ ఏ అని. ఇక్కడ బేస్ అంటే ఏముండదు, ఏముండదు కాబట్టి హెచ్ అనేది ఇది, రైటా. ఒక నెక్స్ట్ మనకి అంటే ఇది అంటే మేజర్ ఫార్ములా అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. ఆ ట్రయాంగిల్ ప్రకారం చెప్పండి అంటే ఇది అవుతుంది అనమాట. అర్థమవుతుండే. ఇంకా చెప్పండి ఫార్ములాస్ చెప్పండి మీకు ఇది కాకోకున్నట్లు ఇంకా తెలిసేటివి, రైటా.
ఇప్పుడు నేను ఏమంటే ఓన్లీ త్రిభుజ వైశాల్యం అని చెప్తున్నాను. ఇక్కడ ఏ రకమైన త్రిభుజం అనేది నేను ఏమని చెప్తున్నానా చెప్పట్లేదు. రైట్. సో మనకి హెరాన్ ఫార్ములా ప్రకారం చూద్దామండి. హెరాన్ ఫార్ములా ప్రకారం త్రిభుజ వైశాల్యం ఏమవుతుంది అనుకంటే ఎస్ ఇంటూ దీని బదులు హెరాన్ సూత్రం తర్వాత చెప్తాను నాకండి. ఇంకోటి మీకు చెప్తాను. ఇదే డెల్టా ఈజ్ ఈక్వల్ టు చూడండి హాఫ్ ఇంటూ ఇక్కడ ఏం చేస్తారండి అంటే ఇచ్చిన త్రిభుజంలోనే ఏవైనా కానీ 3 భుజాలు తీసుకున్నాండి. ఇచ్చిన త్రిభుజంలోనే ఏవైనా కానీ 3 భుజాలు ఉంటాయి కదా, ఆ 3 ఏవైనా కానీ 2 తీసుకున్నాండి. ఏవైనా కానీ 2 అంటే ఏది తీసుకుందామని చెప్పండి. ఏ తీసుకుంటారా, ఏ బి తీసుకుంటారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఏ తర్వాత బి అనేది తీసుకున్నాను. ఇంకేం మిగిలిపోయింది నాకు సి అనేది మిగిలిపోయింది. మనకి ఏం మిగిలిపోయింది మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఇప్పుడు సికి ఆపోజిట్లో యాంగిల్ ఏముండదు, అది ఏం రాయాలంటే క్వశ్చన్ ఇక్కడ సైన్ బి అనేది రాయాలి. అర్థమవుతుంది కదా. ఇట్లనే ఎందుకు రాయాలి ఇంకొక రకంగా మీరు చెప్పండి చూద్దాం. ఇప్పుడు హాఫ్ ఇంటూ ఇంకోటి చెప్పండి. ఇప్పుడు ఏం తీసుకుంటారు ఏ ఇంటూ సి అనేది తీసుకున్నాండి. ఏ ఇంటూ సి తీసుకున్నారు. ఇప్పుడు ఏసీ తీసుకున్నారు. అప్పుడు ఏసీ తీసుకుంటే కదా అప్పుడు మిగిలిపోయింది ఏమి బి. సో బీకి ఆపోజిట్ యాంగిల్ ఏముండదు మనకి, ఇక్కడ ఏముండదు మనకి ఏ కాబట్టి మనకి ఇక్కడ ఏం రాయాలి, ఇక్కడ సైన్ ఏ రాయాలి. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. అంటే ఏవైనా కానీ 2 భుజాలు తీసుకుంటారు. సైన్లో కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏబీ తీసుకున్నాము, ఏసీ తీసుకున్నాము ఆర్ రైట్. ఇంకోటి మనం ఏమన్నా చెప్పండి. ఇంకోటి ఏమని చెప్పొచ్చు మనం హాఫ్ ఇంటూ ఏబీ ఏసీ అయిపోయిన తర్వాత మనం ఏం తీసుకోవచ్చు, ఇంకోటి ఇక్కడ బీసీ తీసుకోవచ్చు కదా. ఆ బీసీ తీసుకుంటే మనకి ఏమొస్తుంది చెప్పండి బీసీ. అంటే బీసీ అయిపోయింది అంటే ఏకి మనకి ఆపోజిట్లో ఏముండదు సి కాబట్టి మనకి ఇక్కడ ఏమని రాయొచ్చు సైన్. అంటే ఏది తీసుకున్నా ఒకటే అన్నమాట. ఇది ఎప్పుడైనా చదివి వింటారు మరి నేర్చుకున్నాం. మరి త్రిభుజ వైశాల్యం ప్రకారం ఇట్లా కూడా చేయొచ్చు మనం. అందుకని ఫస్ట్ త్రికోణం మీద చెప్పిండేది మీకు. ఇప్పుడు మీరు చెప్పినట్టు చూద్దాం రైట్. మనకి ఇంకోటి మూడోది చూద్దాం. మరి మూడోది ఏం చూస్తాం అనుకోండి మనం హెరాన్ సూత్రం ప్రకారం చూస్తాం. హెరాన్ సూత్రం ప్రకారం మనం త్రిభుజ వైశాల్యం ఏం చెప్పొచ్చు అనుకోండి డెల్టా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. ఇది హెరాన్ సూత్రం ప్రకారం త్రిభుజ వైశాల్యం. బట్ ఇక్కడ ఎస్ అంటే మనం ఏమైనా గుర్తుపెట్టుకోవచ్చు చెప్పండి ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. అంటే మనకి ఏ బి సి అంటే ఏంటి ఇక ఇచ్చిన భుజాలు అవి. ఒకవేళ ఎస్ కనుక్కున్నాలంటే ఏం చేయాలి దీన్ని కూడాలా మూడింటిని కూడా బై 2 చేసి ఇస్తామనుకో ఎస్ అనేది వస్తుంది. అప్పుడు ఎస్ అంటే వచ్చి ఇస్తుంది. తర్వాత ఎస్ మైనస్ ఏ అంటే వచ్చిన దీంట్లో నుంచి ఈ ఏ ఎంత ఇచ్చినట్టు దాన్ని తీసేయాలి, బి ఎంత ఇచ్చినట్టు తీసేయాలి, సి ఎంత ఇచ్చినట్టు తీసేయాలి. తీసేసుకొస్తే మనకి హెరాన్ సూత్రం ప్రకారం కూడా కనుక్కోవచ్చు వైశాల్యం రైట్. ఇంకా అంతేనా. ఇక్కడ ఇంకోటి మనకి ఏం చెప్తాను అంటే ఆర్ ఇంటూ ఎస్ అనేది కూడా చెప్తాం ఇక్కడ. సేమ్ మళ్ళీ ఇక్కడ ఎస్ అంటే మళ్ళీ ఏం కాదు, ఇక్కడ సేమ్ ఎస్ ఈక్వల్ కూడా ఇది ఏం రాయించాను అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అనేది వస్తుంది. ఇక్కడ ఆర్ అంటే ఏమనుకుంటే ఇన్ రేడియస్ అనేది వస్తుంది అనమాట. అంటే అంతర వ్యాసార్థం అనుకుంటారు కదా, అంతర వ్యాసార్థం అనేది వస్తుంది అనమాట. ఇంకా ఏం చెప్పొచ్చు చెప్పండి మనము చెప్తాం ఇవన్నీ మారుతాం తర్వాత మనం. ఇంకా ఏం చెప్పొచ్చు చెప్పండి. ఇంకా ఏం చెప్పొచ్చు అనుకుంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏబిసి బై 4r అని చెప్పొచ్చు మనం ఇక్కడ రైట్. ఇక్కడ ఏబిసి అంటే మీకు తెలుసు. ఇక్కడ ఆర్ అనేది ఇక్కడ ఏం తీసుకుంటాం అనుకుంటే సర్కమ్ రేడియస్ తీసుకుంటాం. అదే డిఐఎస్ అంటే పరివృత్త వ్యాసార్థం అనుకుంటారు కదా, అంతర్ వ్యాసార్థం పరివృత్త వ్యాసార్థం పరివ్యాసార్థం అనుకోసం తీసుకున్నాం. అంటే పైన ఉండేది పరివ్యాసార్థం రైటా, అర్థమైందా. సో మనకి ఇన్ని రకాల మనకి త్రిభుజ వైశాల్యానికి సంబంధించి ఫార్ములాస్ ఉంటాయన్నమాట.